తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఓవైపు బూమ్రా, మరోవైపు హర్షదీప్ న్యూ బాల్తో ఎంత కఠినంగా బౌలింగ్ చేసినా అవుట్ కాలేదు. పవర్ ప్లే తర్వాత ఓవైపు వరుణ్, మరోవైపు అక్షర్. అయితే ఇక్కడ కూడా టీమిండియా వ్యూహానికి చిక్కలేదు. పోనీ డెత్ ఓవర్లో అయినా వేగంగా ఆడే క్రమంలో దొరుకుతాడనుకుంటే అది కూడా జరగలేదు. ఇన్నింగ్స్ మొత్తం అతడిని అవుట్ చేయడం టీమిండియా వల్ల కాలేదు. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచినా అతడిని పెవిలియన్కు పంపించడంలో మాత్రం ఓడింది. ఇంత పటిష్టమైన టీమిండియా బౌలింగ్ను తట్టుకుని జింబాబ్వే తరపున జట్టు విజయం కోసం చివరి వరకు పోరాటం చేసిన ఆ వీరుడి పేరే బ్రియాన్ బెనెట్. గురువారం సూపర్ 8లో భాగంగా ఇండియాతో జరిగిన మ్యాచ్లో బెనెట్ తన కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతుల్లో 6 సిక్సర్లు, 8 ఫోర్లతో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 257 పరుగుల భారీ టార్గెట్తో జింబాబ్వే బరిలోకి దిగిన బెనెట్ తన పోరాటాన్ని ఎక్కడా ఆపలేదు. ఓవైపు సహచరులు విఫలమవుతున్నా చివరి వరకు ఒంటరి పోరాటం చేసి జట్టును నడిపిస్తూనే ఉన్నాడు. ఈ మ్యాచ్లో జింబాబ్వే ఓటమి ఖరారైన చివరి వరకు ఇండియన్ బౌలర్లను తట్టుకొని నిలబడి తన పోరాట స్ఫూర్తిని చూపించాడు. తమ జట్టును తక్కువ స్కోర్కే ఆల్అౌట్ కాకుండా పరువు కాపాడాడు. జింబాబ్వే జట్టు మొత్తం చేసిన 184 పరుగుల్లో 97 పరుగులు బెనెట్ చేయడం విశేషం. అంటే దాదాపు 55% పరుగులు ఈ జింబాబ్వే ఓపెనర్ బ్యాట్ నుంచి రావడం విశేషం. ముఖ్యంగా బూమ్రా వేసిన పదునైన యార్కర్ను ఆపిన విధానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మ్యాచ్ ఓడినా తన బ్యాటింగ్తో ఊచకోత కోసి షబాష్ బెనెట్ అనిపించుకున్నాడు. ఓవరాల్గా మ్యాచ్ మొత్తంలో కూడా బెనెట్ అత్యధిక స్కోర్ చేయడం విశేషం. అంతేకాదు ఈ వరల్డ్ కప్లో ఇండియాపై ఒక బ్యాటర్ కొట్టిన అత్యధిక స్కోర్ కూడా ఇదే కావడం విశేషం. అతని అద్భుత ఇన్నింగ్స్తో జింబాబ్వేకు ఘోర ఓటమి తప్పింది. సెంచరీ మిస్ అయిన ఈ మ్యాచ్లో అసలు హీరో బెనెట్ అని ఒప్పుకోవాల్సిందే. అతడు ఆడిన ఈ ఇన్నింగ్స్ గాలివాటం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ టోర్నీలో నిలకడగా రాణించిన బ్యాటర్లలో బెనెట్ ఒకడు. ఈ జింబాబ్వే ఓపెనర్ ఇప్పటి వరకు ఆడిన 5 ఇన్నింగ్స్లో 277 పరుగులతో ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో 2వ స్థానంలో ఉన్నాడు. ఒమన్తో జరిగిన తొలి మ్యాచ్లో 48 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఆ తర్వాత వరుసగా ఆస్ట్రేలియా, శ్రీలంకలపై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లో ఆడాడు. ఆస్ట్రేలియాపై 56 బంతుల్లో 64 పరుగులు చేసి యాంకర్ ఇన్నింగ్స్ ఆడిన ఈ జింబాబ్వే ఓపెనర్ ఆ తర్వాత లంకపై 48 బంతుల్లో 63 పరుగులు చేసి జట్టును సంచలన విజయాన్ని అందించాడు. తాజాగా ఇండియాపై 97 పరుగులతో అదరగొట్టాడు. ఇందులో మరొక విశేషం ఏంటంటే ఇప్పటి వరకు బెనెట్ ఆడిన 5 ఇన్నింగ్స్లో ఒకేసారి అవుట్ కావడం అతని బ్యాటింగ్ టాలెంట్కు చక్కటి ఉదాహరణ. సూపర్ 8లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో మాత్రమే బెనెట్ అవుట్ అయ్యాడు. మిగిలిన 4 ఇన్నింగ్స్లో అజేయంగా నిలిచాడు. వెస్టిండీస్ స్పిన్నర్ అకెల్ హుస్సేన్కు మాత్రమే బెనెట్ను అవుట్ చేసిన ఘనత దక్కడం విశేషం. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఎంత బాగా ఆడినా ఎవరికీ తెలియకుండా మిగిలిపోయిన బెనెట్ ఇండియాపై 97 పరుగులతో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. జింబాబ్వే లీగ్లో సంచలన విజయాలు సాధించి సూపర్ 8 వరకు వచ్చిందంటే దానికి ప్రధాన కారణం బెనెట్ అని చెప్పుకోవాలి. జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించిన బెనెట్ మాత్రం ఒక సక్సెస్ఫుల్ ప్లేయర్గా వరల్డ్ కప్ 2026లో తన కథ ముగించాడు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బ్రియాన్ బెనెట్ తనకు ఇష్టమైన ఐపీఎల్ జట్టు ఆర్సీబీ అని గతంలో చెప్పడం ఇప్పుడు వైరల్ అవుతుంది. విరాట్ కోహ్లీ తన మోస్ట్ ఫేవరెట్ క్రికెటర్ అని, ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాలనే తన కోరికను వెల్లడించాడు. ఐపీఎల్ మినీ ఆక్షన్ ముందు T20 వరల్డ్ కప్ జరిగి ఉంటే బెనెట్ను ఏదో ఒక ఫ్రాంచైజీ కోట్ల రూపాయలకు కొనుగోలు చేసేది. అయితే గత సీజన్లో ఈ పసికున్న ప్లేయర్ ఎవరికీ తెలియకపోవడంతో వేలంలో అన్సోల్డ్గా మిగిలిపోయాడు. అయితే ఐపీఎల్ 2027లో బెనెట్ ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి బెనెట్ ఆట చూసిన ఆర్సీబీ ఫ్రాంచైజీ ఈ జింబాబ్వే ఆల్రౌండర్ను వచ్చే సీజన్ కోసం తమ జట్టులోకి తీసుకుంటుందో లేదో చూడాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.